తణుకు జెడ్పీ బాలుర హై స్కూల్లో బాలోత్సవం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ పాల్గొన్నారు. ఈ బాలోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉందని ఎమ్మెల్యే చెప్పారు. నియోజకవర్గంలోని పిల్లలందరినీ ఒకే వేదికపైకి తీసుకొచ్చి వారి ప్రతిభ వెలికి తీసేలా ఈ కార్యక్రమం రూపొందించడం బాగుందని ఎమ్మెల్యే అరిమిల్లి అన్నారు. పిల్లలు కూర్చొని అందరూ. అలాగే మన ముఖ్య అతిథి ఉన్నారు. సెల్ ఫోన్లు కానీ వివిధ మాధ్యమాల్లో ఐటీ ద్వారా టెక్నాలజీ ద్వారా వారి మీద ప్రభావితం చూపేటటువంటి పరిస్థితి చాలా ఎక్కువగా ఉంది. అటువంటి పరిస్థితి నుంచి మరలా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ వారిలో ఒక చైతన్యం తీసుకొచ్చే విధంగా కేవలం టెక్నాలజీ కాదు, ఇటువంటి కార్యక్రమాల ద్వారా వారిలో ఉన్నటువంటి నైపుణ్యత పెరిగే విధంగా, వారిలో ఉన్నటువంటి ఆలోచన ధోరణి మారే విధంగా ఈ కార్యక్రమం తప్పనిసరిగా ఉపయోగపడుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈరోజు టెక్నాలజీలో వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా మన విద్యా వ్యవస్థ కూడా మార్పులు చెందే విధంగా ఈరోజు ప్రభుత్వం కృషి చేస్తుంది. మానవ వనరుల శాఖ మంత్రి లోకేష్ గారు ఈరోజు అనేక మార్పులకి శ్రీకారం చుడుతున్నారు. ఈరోజు 7th క్లాస్ నుంచి 8th క్లాస్ నుంచి కూడా రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఏఐ క్లాసెస్ కూడా ఇంట్రడ్యూస్ చేసే విధంగా కూడా ఈరోజు టెక్నాలజీ మార్పుల ద్వారా ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా మార్పులు తీసుకురావడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ముఖ్యంగా ఏఐ అనేది రాబోయే రోజుల్లో అత్యంతమైనటువంటి ప్రభావితం చూపేటటువంటి అంశం. దాన్ని సరైన మార్గంలో ఉపయోగించుకుంటే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ దేశ భవిష్యత్తు కూడా మారే విధంగా ముందుకు వెళ్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఆ విధంగా విద్యార్థులు కూడా ఉపాధ్యాయులు కూడా ఈరోజు వస్తున్నటువంటి సమాజంలో వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా విద్యని పిల్లలకి చేరువ చేసే విధంగా కూడా ఈరోజు కేవలం పాఠ్యాంశాల్లోనే కాకుండా వారికి మిగిలిన ఏరియాస్లో కూడా వారిని చైతన్యవంతం చేయాల్సిన బాధ్యత ఈరోజు ఉపాధ్యాయుల మీద ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరియు ఇక్కడికి మరిన్ని అప్డేట్స్ చూసే ముందు షార్ట్ బ్రేక్